జగిత్యాల జిల్లా యామాపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక రసాభాసగా మారింది. గ్రామం నుంచి కనుక నాగేష్ ఏలాల గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఒప్పందం ప్రకారం 4 లక్షల రూపాయలు చెల్లించిన నగేష్ ఏకగ్రీవ అభ్యర్థి అయ్యాడు. ఈ క్రమంలో నగేష్ గ్రామానికి 4 లక్షల రూపాయల నామినేషన్ ఉపసంహరించుకున్న ఏలాల గోపాల్ రెడ్డికి 2 లక్షల రూపాయలు చెల్లించారు. విషయం తెలిసిన మహిళలు ఈ ఎన్నిక రద్దు చేయాలని కోరగా అధికారులు నిరాకరించారు. దీంతో ఇవాళ్ల గ్రామస్తులు మెట్టిపల్లి ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆర్టీఓకు వినతి పత్రాన్ని డీఎస్పీకి ఫిర్యాదును అందించారు. అభ్యర్థిగా నామినేషన్ వేసింది. అయితే ఒక 2 రోజుల ముందే విడ్రా చేసుకోమామా అన్నారు వాళ్ళు. పాత సర్పంచ్ తలారి ఆనందను అండ్ నాగేష్ ఏ వద్ద పబ్లిక్లో మంచిగా ఉండదు, రేపు పొద్దుల నువ్వు వెళ్తే నేను వెళ్తే అర్థం అని చెప్పేసి నేను ఉన్నా. ఏ మామ నువ్వు రాయని 3 మన పొద్దున ఉదయం 8:30కు పోయేసారు, మళ్ళీ 9 గంటలకు పోయేసారు, 10:30కు ఫోన్ చేసిండ్రు. గ్రామ పంచాయతీకి రాయంటే నేను గ్రామ పంచాయతీకి పోయినా. నల్లగంగారెడ్డి, ఏలాల భూమిరెడ్డి అండ్ ఇంకా వేరే పేరు నాకు తెలియక నల్లరవి వీళ్ళందరూ ఉన్నారు. కాసలు వచ్చన్న వాళ్ళు వరుస ఇట్లా మామ ఇట్లా బాపు అన్న వరుసతోటి చేసుకో, ఏమైతే విడ్రా చేసుకో, ఊరి మీదకి 4 లక్షలు ఇస్తారట అని చెప్పేసి వాళ్ళ మన నువ్వు ఇస్తాడు నువ్వు ఉండు, లేకుంటే వాళ్ళు ఇస్తాడు నువ్వు విడ్రా చేసుకో అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే అన్న దగ్గర పైసలు లేవంటే వాళ్ళు ఇస్తారు, నువ్వు ఉండు, నువ్వు పక్క జరగమన్నారు. ఇక వాళ్ళు అనగానే బెదిరిస్తే నేను ఇక చక్కగా అంతా 4 లక్షలు ఇవ్వలేక విడ్రా చేసుకున్నా. అదే పోర్సు నాకు కూడా 2 lakh ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. ఊరి మీదకి 4 లక్షలు ఇచ్చిండ్రు. సర్పంచ్ అయితే నిన్న సర్పంచ్ ఎలక్షన్లు విత్డ్రా చేసుకున్నారని మేము తిమ్మాపూర్ పోయినాము. పోతే అక్కడ సార్లు ఏమన్నారు, అమ్మ ఇప్పుడు ఇక్కడ ఏం చేయరాదు, మీరు ఎక్కడికైనా ఏం చేయరాదు, టైం అయిపోయింది అని చెప్పేసిండ్రు. దానికి మేము అక్కడ ఏం చేయలేమని వచ్చేసినాము. గోపాల్ రెడ్డి విత్డ్రా చేసుకున్నాడు. నాగేష్ అనేటైనా గెలిచిండు, డబ్బులు ఇచ్చిండు. ఊరి మీదకి 4 లక్షలు అవి ఇచ్చి నువ్వు తప్పుకో అని చెప్పేసిండట. చెప్పినాడు. ఇక మాకు ఆ విషయం తెలియక మేము పోయినాము. ఇక ఎందుకు తప్పుకున్నామని గొడవ చేసి తిమ్మాపూర్ పోయినాము.